అబ్బా, నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే నాకు ఆల్రెడీ రిబ్స్ ఫ్రాక్చర్ అయిందని అర్థం. ఒకవేళ మీకు కాదనుకుంటే రిబ్స్ ఫ్రాక్చర్ అయితే ఎలాగుంటుందో ఈ వీడియో చూసాక మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ రిబ్స్ ఎలా బ్రేక్ అయినాయో తెలుసా? నేను చెప్తాను వినండి. నేను బైక్ అంటే మోపెడ్, ఆ మోపెడ్ నుండి నేను స్ట్రైట్ గా వెళ్తుంటే స్లోగానే వెళ్తున్నాను, కానీ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేవాడు కొంచెం ఫాస్ట్ గా వస్తే నేను స్లో అయ్యాను. నేను ఇంకా స్లో అయ్యాక తర్వాత వాడు కూడా స్లో అయిపోయాడు. కానీ నాకైతే ఇక్కడ టైం అవుతుందని నేను కొంచెం మళ్ళీ స్పీడ్గా వెళ్దామని మళ్ళీ ఎదురుగుంట నుంచి వెళ్ళిపోదామంటే ఆ స్లో అయిన వాడు మళ్ళీ ఫాస్ట్ అయిపోయాడు. వాడు కూడా క్రాస్ చేయడానికి వచ్చేసాడు. అంతట్లోనే నేను గట్టిగా బ్రేక్ కొడితే బైక్ స్కిట్ అయిపోయి, బైక్ అంటే అదే మోపెడ్ స్కిట్ అయిపోయి నేనైతే పడిపోయాను. దాని తర్వాత నాకేమీ అర్థం అవ్వలేదు. అండ్ కొంతమంది ఉండాలి అక్కడ, వాళ్ళు లేపి నా బైక్ అయితే నా మోపెడ్ ఏదో ఉన్నది దాన్ని అయితే పక్కన పెట్టి, దాని తర్వాత ఒకటే పెయిన్ అనమాట, చెస్ట్ లో ఒకటే పెయిన్. అర్థం కాలేదు అసలు ఏమైందో ఏటో అని. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీశారు, చూసి చెప్పారు రిబ్స్ లో ఫ్రాక్చర్. రిబ్స్ ఫ్రాక్చర్ ఉన్నది, రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ సార్, నాకు ఆఫీస్ ఉన్నది, ఈఎంఐ బిల్ ఉన్నది, తర్వాత కరెంట్ బిల్ ఉన్నది, నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉన్నది రా బాబోయ్. సార్ మీరు నవ్వకూడదు, దగ్గకూడదు, తుమ్మకూడదు, అర్థమైందా? మేడం బ్రీద్ చెయ్యొచ్చా? తిరగలేకపోతున్నాం కూడా రా బాబోయ్, ఎంత నొప్పి వచ్చేస్తున్నది. నిజంగా అర్ధరాత్రి తిరగాలంటే కూడా చాలా నొప్పి వస్తున్నది రా బాబోయ్, భరించలేకపోతున్నాం, అంత నొప్పి వస్తుంది. కొంచెం పైనుంచి లెగాలన్నా చాలా పెద్ద టాస్క్ బాబోయ్. ఈ నొప్పులు, అబ్బా ఈ నొప్పులు రా బాబోయ్, భరించలేకపోతున్నాను బాబు, చాలా గట్టిగా నొప్పి వచ్చేస్తున్నారు. అయ్యి బాబోయ్, తుమ్మినా కూడా ఎంత నొప్పి బాబోయ్. అసలు దీని ముందు ఎప్పుడు నేను ఎంత పెయిన్ అయితే నిజంగా ఫీల్ చేయలేదు. ఎంత పెయిన్ మాత్రం వద్దురా బాబు దేవుడా. షర్ట్ వేసుకున్నా బాబా బాబోయ్. బాబాయ్ బాబో, ఈ షర్ట్ వేసుకుంటుంటే ఏదో నేను ఇప్పుడే జిమ్ నుంచి ఎక్సర్సైజ్ వర్కౌట్ చేసి వచ్చినట్టు ఉన్నది. పూర్తిగా ఏదో బాడీ మొత్తం అలిసిపోయినట్టు మొత్తం. అయ్య బాబోయ్, ఇలాంటి పెయిన్ భరించలేవరా బాబు. నిజంగా నేను సరిగ్గా నవ్వలేకపోతున్నాను, తగ్గలేకపోతున్నాను, అండ్ తుమ్మలేకపోతున్నాను కూడా. ఎంత పెయిన్ అయితే భరించడం నా వల్ల కాదు గాయస్. ఫైనల్గా చెప్పేసి ఏంటంటే గాయస్, మీరు రోడ్డు మీద బైక్ నడిపేటప్పుడు, ఏదైనా బండి నడిపేటప్పుడు జాగ్రత్తగా అయితే నడపండి. రెండు వైపుల నుంచి చూసుకుని అయితే వెళ్ళండి. అది వేరే మాట. మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళినా చుట్టుపక్కల కూడా వచ్చి మీరైతే గుద్దేయచ్చు. లేకపోతే నాలాగా బైక్ పైన స్కిట్ అయ్యి పడిపోయి ఇలాగా కనుకోకుండా గట్టిగా అయితే మీకు కూడా తగలొచ్చు. ప్లీజ్ ఇలాగ అవాయిడ్ చేయడానికి మీరు రోడ్డు మీద అయితే స్లోగా వెళ్ళండి, చూసుకుని వెళ్ళండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ గైస్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.